హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు దివ్య టాపిక్స్. టుడే స్పెషల్ బెండకాయ పులగూర అండి. చాలా రుచిగా ఉంటుంది. దీని రాగి సంగటితో తినండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బెండకాయ పులగూరకి కావాల్సిన ఐటమ్స్ అండి: బెండకాయలు 1/2 కిలో, వాటర్లో కడిగి కట్ చేసి ఇలా తీసుకోండి పెద్ద పెద్ద ముక్కలుగా. తరువాత 3 టమాటోస్ అండి, పెద్ద ఒక ఆనియన్ తీసుకోండి, 6 పచ్చిమిర్చి, 1 స్పూన్ అండి ఆవాలు, మినపప్పు 2 కలిపి 1 స్పూన్ తీసుకోండి, కరివేపాకు 3 రెమ్మలు, చింతపండు అండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, వెల్లుల్లి 10 తీసుకోండి, పొట్టు తీసుకొని అట్లా చిన్నగా కట్ చేసి పెట్టుకోండి, మినప్పప్పు 1 స్పూన్ అండి, సాల్ట్ మీకు సరిపడంత వేసుకోండి, పసుపు 1 స్పూన్, ధనియాల పొడి 1 స్పూన్, ఆయిల్ 5 స్పూన్స్ అండి. ఇప్పుడు తయారు చేసే పద్ధతి చూద్దామండి. ఒక కుక్కర్ పెట్టుకుందామండి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ మనకి హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం అండి. బాగా కలుపుకుందామండి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఆనియన్స్ మనకు గోల్డెన్ కలర్ లాగా వచ్చినాయి కదండి. ఇప్పుడు బెండకాయలు వేసేసుకుందాం. ఇందులోనే బెండకాయలు వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకుందామండి. బెండకాయలకు కూడా బాగా పట్టాలి కదా ఆయిల్ అంతా, బాగా పట్టి కొంచెం ఆ గుజ్జు అంతా పోవాలన్నమాట, బెండకాయలో ఉన్న గుజ్జు అంతా. ఒక నిమిషం పాటు బాగా వేయించుకుందామండి. ఇప్పుడు టమాటా వేసేసుకుందామండి. ఇందులోనే ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఇంకా మనకి ఇవన్నీ ఆయిల్లోనే ఒక 20% ఉడకాలండి. ఇందులో పసుపు, ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకుందాం 1 నిమిషం పాటు. ఈ విధంగా మనం గంటెతో బాగా కలుపుకోవాలండి. బెండకాయలకి అంతా పట్టాలా. దీంట్లోనే మనకు టమాటా, కొంచెం బెండకాయ అంతా ఉడికిపోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకుంటే చాలన్నమాట. ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకుందామండి. ఒక పెద్ద చెంబు నీళ్ళు పోసుకోండి. వాటర్ వేసేసుకున్నాం కదండి. ఇప్పుడు బాగా కలుపుకుంటూనే ఉండాలన్నమాట. మనం ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకుంటూనే ఉండండి. ఇప్పుడు ఇందులోనే మనం సాల్ట్ వేసుకుందాం. మీకు సరిపడంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు సాల్ట్ వేసేసుకున్నాం కదండి. 1 నిమిషం పాటు బాగా కలుపుకుందాం. ఇంకా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని 4 విజిల్స్ పెట్టుకుందామండి. మనకు బెండకాయ మొత్తం ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు 4 విజిల్స్ పెట్టుకుందాం వచ్చేదాకా. చూడండి, ఈ విధంగా 4 విజిల్స్ రావాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, మనకు బెండకాయ అంతా బాగా మెత్తగా ఉడికిపోయింది కదండి. పప్పు రుబ్బేది ఉంటుంది కదండి, పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. మనం పప్పు ఎలా రుబ్బుకుంటామో అట్లా రుబ్బుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా చూపించినలాగా రుబ్బుకోండి. ఇందులో చింతపండు వేసుకొని బాగా మెదుపుకోండి. ఈ విధంగా చాలా అండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుందాం. ఇంకా ఇందులో ఆయిల్ వేసేసుకుందామండి. ఆయిల్ హీట్ అయింది కదా, మినపప్పు, ఆవాలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందామండి.
ముందుగా మనం వెల్లుల్లి తీసుకున్నాం కదండి, అది దంచి ఇట్లా చిన్న కట్ చేసి వేసుకోండి. పోపు బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బెండకాయ పుల్లగూరలో వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి. చూడండి మన బెండకాయ పుల్లగూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.